హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, అన్న ప్లీజ్ నన్ను వదిలేయండి అని అడుక్కుంటున్న శ్రీరెడ్డి. అసలు హ్మ్. తను ఎందుకు అలాంటి స్టేట్మెంట్ చేసింది సార్? ఇది చెత్త. పెంట అంటాం గదా! హ్మ్. పెంట. అది ఆడది గాదు. దానికి ఆల్రెడీ ఏంటి వదిలేసేది నిన్ను? ఇప్పుడు అసలు ఏమాత్రం పాపులర్ అవ్వటమే ఫిల్త్ మాట్లాడావు గాబట్టి, చెడ్డ మాట్లాడావు గాబట్టి, హ్మ్. చెడ్డ మాట్లాడమని నీకు జగన్ చెప్తే జగన్‌ని అడుగు. జగన్ ఇంటికెళ్ళిపోయి దాన్ని క్షమించండి అని చెప్పమనండి, రికమెండ్ చేయమనని. జగన్‌ని, జగన్ భార్యని, అవినాష్ రెడ్డిని పోస్టులు పెట్టమని ఇలా ఎంకరేజ్ చేసిన వాళ్ళందరిని వాళ్ళని అడుగు. వాళ్ళు కూడా నువ్వు కూడా సిగ్గుతోటి సస్తారు. అంచేత ఏంటి వదిలేసేది? ఎటువంటి పోస్టులు పెట్టిందది? దాని మాట అన్నా, దాని పేరు అన్నా ఎప్పుడూను. హ్మ్. అంటే అంతకుముందు ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి. అది గిది అంటుంది తప్పితే చెత్త అది. రెడ్ అంటది. రెడ్డే గడిది గుడ్డే అది. రెడ్ కాదు, గడిది గుడ్డు కాదు. ఏదో సచ్చరిది. ఏదో వాటెవర్ ఇట్ ఈస్. లో పనిచేసిందట. ఇష్టం వచ్చినట్టు. హ్మ్. ఆ! దీనికేదో ఫ్రెండ్‌లాగా చంద్రబాబు నాయుడిని తిట్టడం. చ ఎవరు పవన్ కళ్యాణ్ తిట్టడం. ఒరేయ్! ఇరేయ్! మొఖం పచ్చడి చేయాలి. బ్లడీ నా నోటికి అసలు దాని గురించి అడగకూడదు క్వెషన్ అడిగారు. హ్మ్. అయినా కూడా తప్పలేదు. లోపలికెళ్ళి మక్కేసారు. అది దాన్ని జైల్లో వెళ్ళినప్పుడు చూడడానికి వెళ్తాను. దాని మొహం ఎలా ఉందో చూడడానికి. హ్మ్. నాకు తెలిసి నేను అనేసి వస్తాననమాట. పక్కన కొడతాను బయటకొచ్చినా కూడా. రేపొద్దున వైఎస్ఆర్‌సీపీ వచ్చినా కూడా, "ఏంటి మీరు చేసేది బొంగు?" అసలు రాజకీయాన్ని భ్రష్టు పట్టించేశారు. హ్మ్. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత. ఇది చేసిన పనులకి దీని గురించి అసలు మాటలు లేవు అసలు. మాట్లాడలేము. హ్మ్. అంత దరిద్రంగా మాట్లాడి, అది చేపలు చేసుకుంటూ, అవి చేసుకుంటాను. రొచ్చు. నేను అసభ్యంగా తిట్టకూడదు. తిట్టినందుకే జనాలు ఇప్పుడు అలా పెడుతున్నారు కాబట్టి, కేసులు పెడుతున్నారు కాబట్టి, ఈ సందర్భంలో కేసులు పెడుతున్న కూటమి కానీ, దానికి సంబంధితమైన మినిస్ట్రీస్ కానీ, ఇయన్నీ పెడుతున్నా కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కొంతమంది వైఎస్ఆర్‌సీపీ హ్మ్. వాళ్ళు. ఇంకా డిఫెండ్ చేసుకోవటం. అవి పక్కన పెడితే ఒకటి గుర్తించాలి ఇక్కడ. మీరెప్పుడైతే అప్పుడే పెట్టాలి. ఇటువంటి అఫెండ్ అయినప్పుడు. చంద్రబాబు నాయుడు గారి గురించి హ్మ్. కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ, ఆడెవడో అమెరికాలో మాట్లాడుతున్న పంచ ప్రభాకర్ గాని, ఇంకెవడు గాని, మీ పెళ్ళాలను అనుకుంటారా? మీ అమ్మల్ని అనుకుంటారా? మీ చెల్లెల్ని అనుకుంటారా? అని ఆళ్ళకి జెప్పాలి ముందు. హ్మ్. అది మానేశారు. వీళ్ళు పవర్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. అది ఎటువంటి సంకేతం ఇస్తది ప్రజల్లోనూ? నీకు పవర్ ఉంటే, పవర్ పోయినోళ్ళ మీద కక్ష తీర్చుకోవచ్చు. ఓకే. వాళ్ళకి పవర్ ఉంటే, వాళ్ళు మీ మీద కక్ష తీర్చుకోవచ్చని. ఇది చాలా రాంగ్ సిగ్నల్ ఇస్తది. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీరు చేసే పనే అప్పుడు తెలుగుదేశంలో ఉన్న కొన్ని కొన్ని వాళ్ళకి అనుకూలిత మీడియా, సోషల్ మీడియాలో అన్న మాటలు కూడా తీసినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలి ఇప్పుడు. హ్మ్. నేను సమానంగానే మాట్లాడతాను కాబట్టి చెప్తున్నాను యాక్చువల్‌గాను. ఇప్పుడు వాటెవర్ దీస్ పీపుల్ ఆర్ అదే అక్యూజ్ చేస్తున్నారు కదా! హ్మ్. వాళ్ళని ఈ చెత్త దాన్ని పోసాని కృష్ణమురళిని, రామ్ గోపాల్ వర్మ వీళ్ళందరూ అంటున్నారు కదా! పోస్టులు పెట్టేవాళ్ళ గురించి హ్మ్. చెప్తున్నాను. హ్మ్. వాళ్ళ మీద మీరు ఎలాగైతే యాక్షన్ తీసుకున్నారో, మొన్నట మీరు కూడా పెట్టారు అలాగా. వీళ్ళు గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు పెట్టారు కొన్ని పోస్టులు. అవును. అవన్నీ బయటికి తీసి ఇంకోటి ఎవడైనా పెట్టాలిప్పుడు. హ్మ్. ఇప్పుడు మీరు పవర్‌లో ఉన్నారని చెప్పేసి ఆళ్ళొక్కళ్ళని అరెస్ట్ చేసి, వీళ్ళని అరెస్ట్ చేయకుండా ఉంటే కోర్ట్ ఒప్పుకోదు. హ్మ్. ఎందుకంటే మొత్తం అందరిలోనూ రావాలి చైతన్యంను, మార్పును. ఓకే. ఆళ్ళొక్కళ్ళోని వస్తే క సరిపోదు కదా! హ్మ్. రేపొద్దున మీరు పోతారు పవర్‌లోను, ఈడొస్తాడు మళ్ళీ జగన్. అప్పుడు మళ్ళా ఆళ్ళు మొదలు పెడతారా? హ్మ్. పైగా అన్నాడు కదా! నేను ఎవరిని వదలను. ఎవడన్నా అంటాడా అలాగా? ఓకే. ఆ డీఎస్పీని ఎవరినో అన్నాడు. ఇలాగా నేను గుర్తుపెట్టుకుంటాను. నువ్వు ఒకవేళ రిటైర్ అయిపోయినా కూడా నేను పట్టుకుంటానంటే ఏంటి? హ్మ్. చంద్రబాబు నాయుడు వీళ్ళందరిని. రిటైర్ అయిపోయారు కదా వీళ్ళు. ఆల్రెడీ హ్మ్. రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయినా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కొడతారు. ఏటి కొట్టేదిరా బొంగు? అసలు గాజులు కొట్టుకున్నారా? హ్మ్. నువ్వు ఇటువంటి మాట్లాడితే నువ్వు మళ్ళా గెలవు. నీ 42% ఓట్లు కూడా మొత్తం పోతాయి. ఓకే. ఓన్ కన్న తల్లి, చెల్లి వీళ్ళందరూ అపోజిషన్ అయిపోయి బాబాయిలని మర్డర్లు చేసేసి వాట్ ద హెల్ ఈజ్ దిస్? హ్మ్. ఇటువంటి వాళ్ళు మళ్ళా ఎన్నుకుంటారా? యాక్చువల్‌గా ఇంకొక ప్రత్యామ్నాయం రావాలి. కూటమికి కూడా ఒక ప్రత్యామ్నాయం రావాలి. కాపుల్లో మంచి లీడర్ రావాలి. అదేవిధంగా కమ్మాస్‌లో కూడా మంచి లీడర్ రావాలి. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక సెపరేట్‌గా గెలుచుకుంటే గాని ఇక్కడ వీళ్ళిద్దరే ఉంటారు లేకపోతే. అయితే జగనో లేకపోతే చంద్రబాబునో. ఓకే. ఇలాగే ఉంటది. అప్పుడు అప్పుడు పెట్టవలసిన కేసు ఇప్పుడెందుకు పెడుతున్నారు? హ్మ్. అప్పుడు మీకు బాధ కలగలేదా? కానీ చంద్రబాబు నాయుడు గారు మెసేజ్ కూడా పెట్టారు సంబంధం లేని ఆవిడని. హ్మ్. ఓకే. మరి లొకేషన్ అంటే యాస్పైరింగ్ కాబోయే ముఖ్యమంత్రి కింద మొత్తానికి అతను హై లెవెల్‌లో పట్టుకొచ్చారు కాబట్టి, అతన్ని బదనాం చేసిన అర్థం ఉంది. వాళ్ళ మదన ఎందుకు చేయాలి? అప్పుడు ఊరుకొని ఇప్పుడు ఎలా పెడతారు మీరు? ఓకే. సో, ఇప్పుడు పెడితే మీరు అప్పుడన్న మాటలు వాళ్ళు కూడా పెడతారు. హ్మ్. పెట్టాలి. అంతేగాని నేను మళ్ళా పవర్‌లోకొస్తే మిమ్మల్ని ఎవరిని వదలను. ఏంటిది?
మీరిద్దరి గురించి స్టేట్ ఉంది. అందరూ వీపీలు జనాలు ఓటేసి 5 కోట్ల మంది ఎదవాళ్ళు అనమాట. ఎవడు జగన్ ఈడును, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అన్న మనుషులు రాష్ట్రాన్ని పరిపాలించి ఇంకొక ప్రత్యామ్నాయం వస్తేనే బాగుంటుంది. అది బీజేపీ వాళ్ళు వచ్చినా పర్లేదు. బట్ క్రిమినల్స్ ఎంకరేజ్ చేసి బీజేపీ అంటే నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే వైఆర్ ఎంకరేజింగ్ క్రిమినాలజీ. క్రిమినల్స్ పెట్టుకున్నా అక్కడ వెతికెళ్ళి ఇంకో క్వశ్చన్లో చెప్తాను ఇప్పుడు వాళ్ళ తరఫున వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది. ఓకే, ఇప్పుడు దీని గురించి అడిగే కాబట్టి ఆ అమ్మాయి గురించి ఒకదాని గురించి చెప్తున్నది. ఆ అమ్మాయి అది రెడీ, దానికి అసలు నోరు రావట్లేదు, అసలు ఎర్రగొట్టాలు పట్టుకుని దానికి డెఫినెట్గా థర్డ్ డిగ్రీ పెట్టాలి. తను అన్న మాటలు ఒక్కొక్కటి జీవితం కొడతారు. తను ప్రధానికి ఇష్టమరుడు ఎవడిచ్చాడు నీకు ఆ అధికారం? పవన్ కళ్యాణ్ కానీ అతను ఎవరు మీ కమ్మోడైన చంద్రబాబు నాయుడు కానీ ఎందుకు అంటారు? వాళ్ళు పెళ్ళాలంటే నీ పెళ్ళని అనుకో, నీ అమ్మ స్టూపిడ్ ఆడొకడు, ఆ పంచిబాబు ఒకడు, తర్వాత ఇంకోటి ఎవడన్నా ఒక రెడ్డి అని ఆడు ఇప్పుడు ఫైనల్గా పోయేది మనమే అని నాకు కొట్టాలి. ఈడు పంచి ప్రభాకరన్, ఇంకోటి ఉన్నాడు రెడ్డి అని. వీళ్ళిద్దరు కలిగి కొంతకాలం పంచి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్ చేసినట్టున్నారు యూట్యూబ్. దాని తర్వాత వీడి ద్వారా చెప్పాడు, మళ్ళీ విడిపోయారు, మళ్ళీ అది చెప్పాడు. ఆడు రెడ్డి అని పొడుగ్గా ఉంటాడు, పెద్ద దిగొచ్చారా నువ్వు ఎల్కే బాల్ ఎవడ నువ్వు? వాడిని కొట్టాలి, పంచి ప్రభాకర్ని కూడా లోపల పెట్టాలి, అసలు పడతారు జాబ్కి అసలు పెట్టాలి. వాట్ ఈస్ దిస్? అసలు ఆ అటువంటి లాంగ్వేజ్ వాడి ఫ్యూ పీపుల్ గురించే సోషల్ మీడియా అందరికీ బ్యాడ్ వచ్చేసింది. సో ఇప్పుడు దాన్ని లోపలేసి కొట్టాలి, దండం పెట్ట దండం ఎవరికి